ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మహాత్మా జ్యోతి బాపులే 200వ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంఘం శాఖ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ ప్రాంగణంలో ఉన్న మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయా గిరిజమ్మ, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు పి వెంకటప్ప, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ తదితరులు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. జ్యోతిబా ఫులే జయంతి దినోత్సవం భాగంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన అప్పట్లో ఎడ్యుకేషన్ మీద చాలా దృష్టి పెట్టారు. మనం కూడా రాబోయే సంవత్సరంలో ఎడ్యుకేషన్లో పర్టికులర్గా స్కూల్స్ కావచ్చు, అదే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, లేదంటే హాస్టల్స్ కావచ్చు, దాంట్లో ఉన్న బేసిక్ సదుపాయాలన్నీ కూడా ఈ అకాడమిక్ ఇయర్లో పూర్తిగా కల్పిస్తామని అనుకున్నాము. చాలా వరకు టాయిలెట్లు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. రాబోయే అకాడమిక్ సంవత్సరంలో ఇవన్నీ కూడా మోస్ట్లీ కంప్లీట్ చేస్తామని అనుకున్నాను. అదే కాకుండా హానరబుల్ హెచ్ఆర్డీ మినిస్టర్ గారు కూడా ప్రాజెక్ట్ లీప్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. సో దాన్ని కూడా జిల్లాలో అమలు చేస్తాము. హానరబుల్ ఎమ్మెల్యేస్తో అందరితో మాట్లాడుకొని. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఆయన అప్పుడులో ఆల్మోస్ట్ ఒక 200 సంవత్సరం ముందు నుంచి ఎడ్యుకేషన్ మీద చాలా కృషి చేస్తాము. మనం ఎప్పుడైనా ముందుకు వెళ్ళాలంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టాలి. కాబట్టి అందరితో కలిసి ఎవరైతే మన హాస్టల్స్ కానీ స్కూల్స్లో వెళ్ళిన పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే సంవత్సరం ముందుకు తీసుకెళ్తామని కోరుతూ మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా వారు అనుసరించిన మార్గాన్ని మనమందరూ కూడా అనుసరిస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సమాజ స్థాపన కోసం, ప్రత్యేకించి పేదల పట్ల ఉన్నటువంటి వివక్షని రూపుమాపేందు కోసం అహర్నిశలు కష్టపడి అప్పట్లోనే దశాబ్దాల కాలం క్రితమే ఆయన పూర్తి స్థాయిలో ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా జీవించే హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి చదివే హక్కు ఉంది, ఈ రెండింటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉందని చెప్పేసి అప్పట్లోనే పోరాటాలు మొదలుపెట్టి అందరికీ ఒక మార్గదర్శకంగా ఉంటూ ఈరోజు వారి తోవలోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో బీసీల పార్టీగా చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలని బీసీలకి సప్లాన్ని తీసుకొచ్చేదానికి ఈరోజు ప్రయత్నం జరుగుతుందంటే జ్యోతిబా పూలే గారు చూపించే మార్గం అని చెప్పి చెప్ప తప్పదు. అందరూ కూడా ప్రతి ఒక్క బీసీల యొక్క ఆత్మరక్షణ కోసం, అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని మెరుగుపరచడానికి తెలుగుదేశం పార్టీ అహర్నిశలు కష్టపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్క బీసీ కుటుంబ సభ్యులకి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా వారు చూపించిన మార్గంలో మనమందరూ నడుస్తూ పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతి బీసీలు కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి, పార్లమెంట్ సభ్యులకు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత సామాజిక విప్లవ పితామహుడు జ్యోతిరావు పూలే స్ఫూర్తి మన బాధ్యత. జ్యోతిరావు పూలే అంటే పేరు కాదు, అది కేవలం అదొక ఉద్యమ స్ఫూర్తి. ఆయన అడుగుజాడల్లోనే మరి తెలుగుదేశం కానీ, గౌరవ మరి మాన్య కీర్తిశేషులైన ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు జ్యోతి పూలే గారి ఒక ఆశయాల్ని, ఏదైతే విద్య ఉంటే సమాజంలో అన్ని రంగాలు బాగుపడతామనే ఆలోచనతోనే ఈరోజు మన యువ నాయకులు లోకేష్ గారు కూడా విదేశీ విద్య జ్యోతిరావు పూలే కార్యక్రమం కింద ఈరోజు బడుగు బలహీన వర్గాల పిల్లలకు, అట్టడుగు వర్గాల పిల్లలకు చదువు చెప్పాలనే ఆలోచనతో ఈరోజు ఆ కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టారు. మనం విద్యనే ఆయుధం, విద్య ఉంటేనే మరి గుణం కానీ, మరి మతి కానీ, స్థితి కానీ, మరి బలం కానీ, ఆర్థికంగా బలపడాలంటే అప్పట్లోనే 2000 సంవత్సరాల కిందటనే ఇవన్నీ 4 లేకపోతే, విద్య లేకపోతే ఇవి 4 రావు. ఈ 4 రాకపోతే ఆర్థికంగాను, సామాజికను వెనుకబడిన వర్గాలు చాలా నష్టపోతారని ఆ రోజుల్లోనే మొట్టమొదటిసారి గుర్తించిన వ్యక్తి. అదే స్ఫూర్తితో తన భార్యను మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే మరి ఉపాధ్యాయునిగా తీర్చిదిద్ది సమాజం, మహిళలు, బడుగు బలహీన వర్గాలు విద్య యొక్క ప్రాముఖ్యత మొదటి స్థానం ఇచ్చి నమ్మిన సిద్ధాంతం వ్యక్తి. అలాంటి మహనీయుని బాటలోనే ఈరోజు అందరూ కూడా బీసీ వర్గాలు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, మహానుభావుడు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు ఆయన స్ఫూర్తి ఆశయాలనే కొనసాగిస్తున్నారు. నేను ఒకటే ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను,
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9 నియోజకవర్గాలను పులే గారి విగ్రహాన్ని, మిగతా 5 విగ్రహాలు కూడా మరి 63 మండలాలకు కూడా మరి అక్కడున్న మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను సంప్రదించి ఆ ప్రాంత నాయకత్వాన్ని కూడుకరించి విగ్రహాలు పెట్టేదానికి 201 బర్త్డేకి అందరూ కృషి చేస్తామని సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను.